రాసి తెలిసిన వాళ్ళు 3 ఓంకారాలు మూలాధారం, ఆ తర్వాత 3 ఓంకారాలు స్వాదిష్టానం, ఆ తర్వాత మణిపురకం, అలా 3 ఓంకారాలు ఒక్కో చక్రం తప్పున సహస్రారం వరకు అయ్యే వరకు అలా మనసు పెట్టండి. మీరు వింటూ మనసు పెట్టవచ్చు, లేదా మీరు కూడా పైకంటూ కూడా మనసు పెట్టవచ్చు. శ్వాస తీసుకుంటే మూలాధారం, ఓం అని అంటే మూలాధారం, అలా 3 సార్లు ఒక్కొక్క చక్రంలో శ్వాస తీసుకునేటప్పుడు కూడా మనసులో ఓం అనుకోవచ్చు. అంటే శ్వాస మనసులో ఓము, పైకి శ్వాస వదిలేటప్పుడు పైకి ఓము, ఆ శబ్ద ప్రకంపన గమనించుకోవటము, ఏకాగ్రత, శివుని మనసులో మన దృష్టిలో ఉంచుకోవటము, శివ రూపాన్ని, ఇవన్నీ కలుపుకొని భక్తి భావంతో, ఏకాగ్రతతో, ప్రశాంతంతో మనసును బాగా లయం చేయాలి. ఇక వేరే దానికి తావు ఇవ్వకుండా అలా మనసు లయం చేయాలన్నమాట, బాహ్యానికి తావు ఇవ్వకుండా. అది ఇప్పుడు ప్రొసీజర్ సహస్రాధనకు అయ్యే వరకు. రెడీ.